అక్కడ కూర్చున్నా వాళ్ళకి ఐదుగురికి స్పెషల్ దర్శనం ఇచ్చి లోపల దర్భకుడి తండ్రి గారితో ప్రసాదం ఇప్పించా. ఎందుకని చెప్తాను తెలుసా? విజయవాడది 400 స్వాములు మాకు పెరిగింది. మధుస్వామి గారు సన్నిధానం లోపల ఉన్నా. జరిగేదే చెప్పండి, జరగాదే చెప్పదు. ఆ ఒక్క అబద్ధం చెప్పిందా 100 అబద్ధం చెప్పాలి. ఒక నిజం చెప్పింది అనుకో క్లాస్. అర్థం చేసుకోండి. తల్లి తండ్రి దేవుడికి సమానమే. వాళ్ళు లేదా నేను లేదు, నేను కాదు మనం లేదు. కొద్ది మిస్టేక్ రావచ్చు. నేను మళ్ళీ కేరళ వాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ భాష కొద్దిగా నడుచుకున్నా. శరణమయ్యప్ప. తల్లిదండ్రికి స్పెషల్ భోజనం పెట్టడం అవసరం లేదు. మనం చేసే భోజనం తల్లిదండ్రికి ఒక 2 ముద్ద పెట్టండి. పెట్టలేదనుకోండి, మీ పిల్లలు ఏం చేస్తున్నా చూసినా, మీ తల్లిదండ్రికి ఏం చేస్తున్నారు అదే పడి మీ పిల్లలు కూడా మిమ్మల్ని కూడా చేస్తారు. తల్లి లేదా మన లేదు. అర్థం చేసుకోండి. వాళ్ళ బాగా చూసుకోండి. వాళ్ళు తిట్టద్దు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వండి. పిల్లలు హ్యాపీనెస్ ఇవ్వండి దయచేసి. నేను అమ్మాయిని చూసిన అమ్మ 86 వయసు అయింది. మా అమ్మ ఇక్కడ ఉంది, అక్కడ 4 అన్నయ్య ఉంది. అక్కడ ఇక్కడికి వచ్చి నా గిఫ్ట్గా మా అమ్మాయిని మాకు వచ్చింది. గిఫ్టే అనుకున్నా. మహాభాగ్యం. అమ్మ 4 అన్నయ్య ఉండగా ఇంత 1300 కిలోమీటర్లు ఈ అమ్మ నా దగ్గర రావాలని అయ్యప్ప మా అమ్మాయిని మా దగ్గరికి తెప్పించా. ఇవాళ పులితో చూస్తున్నా. అమ్మతో ఏం పని చేపికను. 86 వయసు ఒక అబ్బాయి అమ్మకి ఇవ్వాలి, హ్యాపీనెస్ ఇవ్వాలి. ఎన్ని రోజులు బతకాలని తెలియదు. అమ్మ ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలి. అమ్మాయిని బాధపెట్టద్దు, అమ్మాయిని తిట్టద్దు. అమ్మ తిడతారు, అమ్మకు అవకాశం ఉంది. పిల్లలు తిడతారు, అమ్మకు అవకాశం ఉంది. అంతేగాని అమ్మాయిని బాగా చూసుకోండి. 10:45 నిమిషాలకు ఈ కార్యక్రమం అవ్వాలి. అయ్యప్ప స్వామి చెప్పా. ఏమో అయ్యప్ప స్వామి ఏం చేస్తానో తెలీదు. ఈ రోజు వరకు కూడా బాగా జరిగిందనుకున్నా. ఈ పడిపోతే చాలా కష్టం, మీకు తెలుసు. దేవుడు నాతో చేపించా. ఏ పూజారి కూడా ఈ పడి ఎక్కి చాలా చిన్న పడి, కాళ్ళు కూడా పడలా. అప్పుడు కూడా సైడ్ తీయాలి అందరూ అనుకున్నా. పట్టి ఎక్కి చేయాలి, అదే పట్టుదల. శరణమయ్యప్ప. నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పంచామృతాభిషేకం, పాలాభిషేకం, పెరిగాభిషేకం. కేరళలో నాళిగేర అభిషేకం చేస్తారు. ఇక్కడ కొప్పరం ఉండే నాళిగేర అభిషేకం చెప్తారు. ఇక్కడ చందనాభిషేకం, పన్నీరాభిషేకం, భస్మాభిషేకం, కనకాభిషేకం, పుష్పాభిషేకం. ఈ 11 రకాలు అభిషేకాలు. ఇప్పుడు శబరిమల సన్నిధానం చూస్తే మీకు ఎదుర్కొనడం కష్టం. చూసే వాళ్ళు బాగా తక్కువ అనుకున్నా. ఇప్పుడు మనం రజనీ స్వామి మూలం మీకు మంచి అవకాశం ఇచ్చారు. మీరు ప్రశాంతంగా చూడండి. శరణం శరణం అయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పంచామృతాభిషేకం, పాలాభిషేకం, పెరుగాభిషేకం, కొబ్బరి పొడి కానీ నాళిగేర అభిషేకం అంటే ఒకటే. తర్వాత చంద్రాభిషేకం, పన్నీరాభిషేకం, భస్మాభిషేకం, కనకాభిషేకం, పుష్పాభిషేకం అనే కార్యక్రమం చేస్తారు. శరణమయ్యప్ప. ఇదైన తర్వాత అయ్యప్ప దేవాయ నమః ఉన్న చిన్న కర్పూరతో మీతో వస్తాను నేను. తర్వాత ఆంజనేయ పాట, తర్వాత పడి
కరెక్ట్గా 11 గంటలకి ఈ కార్యక్రమం అవ్వాలి. శరణమయ్యప్ప.